అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఉమ్మడి మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళ ప్రచారం అనేది చాలా చక్కగా జరుగుతుంది. ముగ్గురు కలిసి ఒక బలమైన వర్గంగా ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజలందరూ కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ నుంచి వాళ్ళ నాయకులు, కార్యకర్తలు చాలామంది వాళ్ళ టీడీపీలోకి వలసలు రావడం జరిగింది. మరి అదేవిధంగా జనసేన, బీజేపీ అండతోటి అందరూ కూడా ముందుకెళ్తున్నాము. అందరి ఆలోచన ఒకటి, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, ఉమ్మడి ప్రభుత్వాన్ని మరి గద్దెనెక్కించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి దీవెనలతో మేము అందరూ కూడా ముందుకెళ్తున్నాము. తప్పనిసరిగా ఈసారి ఉమ్మడి కూటమి మంచి మెజార్టీతో గెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. నర్సరావుపేట గడ్డ మీద 20 ఏళ్ళుగా జెండా టీడీపీ జెండా ఎగరేయడానికి అటు ఎంపీ గారు, ఇటు ఎమ్మెల్యే అరవింద్ బాబు మొత్తం కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరి జెండా ఎగరేస్తాము. మేము పడిన కష్టం, మా జరిగిన నష్టాలన్నీ కూడా జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త, నాయకుడు, మహిళ అందరూ కూడా దీనికోసం పాటుపడుతున్నారు. రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబు, అదేవిధంగా కాబోయే ఎంపీ నారా శ్రీకృష్ణ దేవరాయలు గారు. వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న ఒకటే, ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటా ఉన్నారు. నర్సరావుపేట సిటీని అభివృద్ధి చేసుకోవాలని. ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత దీంట్లో చాలా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మనం కొత్తగా హైవేలు తెచ్చుకున్నాం, నర్సరావుపేటకు సంబంధించి బైపాస్ రోడ్లు తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా ముందుకు సాగాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. వాటి మీద సీరియస్గా ముందుకు వెళ్ళాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ముందుకు వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా సైడ్ డ్రైన్స్, ఇవన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అయిన సిటీలో లేవు. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా బాగా ఎక్కువగా ఉంది ఏదైతే కొత్తగా వస్తుంది టౌన్లో కూడా. వీటన్నిటినీ కూడా పరిష్కరించడానికి మేము ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అలాగే మున్సిపల్ కమిషనర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ 6 సార్లు 7 సార్లు మార్చారు. ఒక కంటిన్యూషన్ లేదు. దానివల్ల అభివృద్ధి కుంటుపడింది నగరంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నాం, వచ్చే 5 సంవత్సరాలు అభివృద్ధి పైనే పూర్తి దృష్టి పెడతాం. ఇక్కడ నర్సరావుపేట టౌన్కి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్లే బాధ్యత అరవింద్ బాబు గారు, మేము, జిలానీ గారు అందరూ కూడా కలిసి తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.